లీన్ మజిల్ అండ్ బల్క్ మజిల్ కి డైట్ ప్లాన్ షేర్ చేయండి. దానికంటూ ఏమైనా ప్రొసీజర్ ఉందా మాట్లాడుకుందాం, కానీ ముందైతే ఫాలో కొట్టండి. సో చాలా మంది లీన్ మజిల్ రావాలి అంటే ఒక రకమైన డైట్ ట్రైనింగ్ చేయాలి, అలాగే బల్కీ మజిల్ రావాలంటే ఇంకొక రకమైన డైట్ ట్రైనింగ్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. ఫ్యాక్ట్ ఏంటంటే లీన్ మజిల్ అండ్ బల్కీ మజిల్ అని సెపరేట్ గా ఉండదు. మజిల్ ఈజ్ మజిల్. బేసిక్స్ లోకి వెళ్తే మజిల్ పెరగాలి అంటే మనం వెయిట్ ట్రైనింగ్ చేయాలి, అలాగే తగినంత ప్రోటీన్ ని క్యాలరీస్ ని తినాలి. ఇప్పుడు పెరిగిన మజిల్ ని లీన్ గా కనబడాలా లేదా బల్కీగా కనబడాలా అనేది మన బాడీ ఫ్యాట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకుంటే ఉన్న అదే మజిల్ తో బాడీ ఫ్యాట్ ఒక 10 to 12 మధ్యలో ఉందనుకోండి, లీన్ గా కనబడేవాడిని. అదే మజిల్ తో బాడీ ఫ్యాట్ 20 to 25 మధ్యలో ఉన్నప్పుడు బల్కీగా కనబడుతున్నా. అంతే తేడా. నేను మళ్ళీ ఒక 10 to 12% బాడీ ఫ్యాట్కి వచ్చాను అనుకోండి, మళ్ళీ లీన్ గానే కనబడతాను. సో ఇక్కడ నేను ట్రైనింగ్ పరంగా కానీ లేదా డైట్ పరంగా కానీ కొత్తగా ఏమి చేయలే. జస్ట్ క్యాలరీస్ కొంచెం ఎక్కువ తిన్నప్పుడు బాడీ ఫ్యాట్ కూడా కొంచెం పెరిగి బల్కీగా కనబడుతుంది. సో అది మ్యాటర్. ఈ టాపిక్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్ లో అడగండి. అలాగే ఇది మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.